ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 వచనము 21వ వచనం చదువుకుందాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకనే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. ఒక చక్కటి తల్లి యొక్క కథని మనం చూస్తున్నాం. తల్లి బిడ్డల కోసమై ఎలా ఆరాటపడుతుందో ఇక్కడ వివరించబడింది. బిడ్డల కోసమై తల్లిదండ్రులు పెద్ద కోరికలు కలిగి ఉండాలి. బిడ్డల కోసమై పెద్ద ఆలోచనలు కలిగి ఉండాలి. వారి గురించి పెద్దగా ఆశీర్వాదములు పొందాలని కోరిక కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఆ విధంగా కోరిక కోరి మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మరియు కూడా మరి కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వారి దగ్గర చూస్తూ ఉంటాం. ఒక బిడ్డ ఎక్కువగా ఆశీర్వదించబడాలని, ఇంకో బిడ్డ గురించి అంతగా శ్రద్ధ చూపించకపోవడం చూస్తుంటాం. కానీ ఈ తల్లి ఇద్దరు బిడ్డల గురించి కూడా ఎటువంటి భేదములు లేకుండా వారి కోసమే ఆరాటపడుతుంది. ఇద్దరూ కూడా ఆశీర్వదించబడాలని, బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటుంది. ఈ లోకంలో మన చుట్టూ చూసినప్పుడు ఎన్నో అవార్డ్స్, ఎన్నో ప్రశంసలు లేదా ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం. ఎవరు గొప్ప, ఎవరు పొడుగు, ఎవరు ఎత్తు, ఎవరు ఎంత దూరం పరిగెట్టగలుగుతారు, ఎవరి శక్తి ఎంత, ఇలాగ ఎన్నో, మరి ఎవరిని చక్కగా పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు, ఇలా ఎన్ని జరుగుతున్నాయి. ఎందుకు అంటే అది ఎక్కువగా ఎవరు సాధిస్తున్నారు, ఎక్కువగా ఎవరు ముందుంటున్నారని తెలియపరచబడటానికి. మరి జీవితం అనే పోరాటంలో తప్పకుండా పోరాడాలి, ముందుకు సాగాలి. దీనికోసమే ఇన్ని అవార్డ్స్, ఇన్ని ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో జబదయి కుమారుల తల్లి మాత్రము వారి బిడ్డలు ముందుండాలని కోరుకుంది. అలానే యేసు ప్రభు దగ్గర కూడా మరి కోరుకున్నట్లు చూస్తున్నాం. ఆమె అడుగుతున్నటువంటి సందర్భము చాలా లోతైనది, అది ఎంతో విలువైనది. యేసు ప్రభు వారి గురించి తర్వాత వివరించాడు. కానీ ఈ తల్లి యొక్క ఆరాటం మనం చూసినప్పుడు తల్లి బిడ్డల కోసమే ఎలా ఆరాటపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుందని, బిడ్డల కోసమే ప్రతి తల్లిదండ్రులు అలా విజ్ఞాపన చేసి గొప్ప ఆశీర్వాదములు పొందుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, బిడ్డల కోసమై ఎంత ఆరాటపడాలి, వారి యొక్క ఆశీర్వాదమై కోసమై ఎంత ప్లాన్ చేయాలన్నటువంటిది ఇక్కడున్న తల్లిని బట్టి నేర్చుకున్నాం నాయన. మా బిడ్డలందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ అందరూ కూడా ఆశీర్వదించబడి ఈ యొక్క మేలైన దీవెనలు పొందుకొని మేలైన శ్రేష్టకరమైన పరిస్థితుల్లో వారి యొక్క పొజిషన్స్లో ఉండేటట్టుగా వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.